వెల్కమ్ టు లావణ్యాస్ లైఫ్ స్టైల్ ఫ్రెండ్స్. ఈరోజు పెసరట్టు బ్యాటర్ అలాగే పెసరట్టు ఎలా వేసుకోవాలో రెండు నిమిషాల్లో ఈరోజు మనం ఈ వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ ఒక నైట్ మొత్తం కూడా పెసల్ని ఈ విధంగా చక్కగా వాటర్ వేసి శుభ్రంగా నీట్గా వాష్ చేసుకుని నానబెట్టుకుని పెట్టుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ కంప్లీట్గా 8 అవర్స్ పాటు నానిన ఈ పెసల్ని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఇక్కడ మనం బియ్యం కానీ ఏమీ యాడ్ చేయలేదండి, డైరెక్ట్గా పెసలు వేసుకున్నాము. అలాగే అల్లం ముక్కలు, తర్వాత పచ్చిమిర్చి చూసారు కదా, అలాగే తగినంత సాల్ట్, అలాగే నెక్స్ట్ జీలకర్ర, అంతేనండి. ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తున్నాయి కదండి ఇంగ్రీడియంట్స్, అంతే. సో ఇప్పుడు మనం చక్కగా వాటర్ పోసుకుంటూ ఈ విధంగా దోశ బ్యాటర్ అంటే పెసరట్టు దోశ బ్యాటర్ ప్రిపేర్ చేసుకుంటాం. అయిపోయింది కదండి. అలాగే సన్నగా ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ కూడా కట్ చేసి పెట్టుకుంటాం ఆనియన్ పెసరట్టు వేసుకోవడానికి. ఇక నెక్స్ట్ మనకి బ్యాటర్ అయితే చక్కగా రెడీగా ఉంది. ఇక ప్యాన్ కూడా మనకి స్టవ్ మీద చక్కగా రెడీగా ఉంది, హీట్ అయ్యి. సో ఇంకా నెక్స్ట్ వెంటనే పెసరట్టు ఈ విధంగా వేసేసుకోవాలండి. అలాగే మనం సన్నగా తరిగిన ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ కూడా పెసరట్టు వేసిన వెంటనే వేసేస్తే చక్కగా స్టిక్ అయ్యి టర్న్ చేసేటప్పుడు అవి పడిపోకుండా ఉంటాయి. మంచి టోస్ట్గా కావాలి అనుకుంటే చక్కగా రెండు వైపులా ఈ విధంగా కాల్చుకుంటే చక్కగా మనకి పెసరట్టు ఈ విధంగా చూసారు కదండి, టేస్టీగా మనకి రెడీ అయిపోయి ఉంటుంది. సో ఈరోజు వీడియో ఇదే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే లావణ్యాస్ లైఫ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో కలుస్తాను.